హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో నెంబర్ ఆఫ్ న్యూస్ వస్తుంది. సో ఈ పర్మనెంట్ మేకప్ గురించి, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ల గురించి, సో దాని గురించి నాకు తెలిసినంతలో ఎంతో కొంత అవేర్నెస్ ఇద్దామని ఈ వీడియోలో షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేశానండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ పర్మనెంట్ మేకప్ కానీ, వెయిట్లెస్ ట్రీట్మెంట్లు కానీ ఇవన్నీ పక్కన పెడితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనలాగా మనం యాక్సెప్ట్ చేసుకోలేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయని నాకు అనిపిస్తుంది. వై బికాజ్ అంటే ప్రీవియస్ లైఫ్ స్టైల్ తీసుకోండి. అంటే మన అమ్మమ్మలు, జేజమ్మలు వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకోండి. వాళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళు ఎంతో చక్కగా అందంగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ని చాలా ఆరోగ్యంగా లీడ్ చేశారనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే, మన లైఫ్ని మనకున్న ఏదైతే భగవంతుడు మనకు ఒక రూపాన్ని ఇచ్చాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయండి. చూడండి, మన లైఫ్ స్టైల్ తీసుకుంటే కిడ్గా ఉన్నప్పుడు బాల్య దశలో మనం ఒకలాగుంటాము. తర్వాత ఒక సర్టెన్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత ఒకలాగుంటాము. మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకలాగుంటాము. సో ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఎంతో కొంత చేంజ్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం వల్ల ఎక్కడొస్తుంది అంటే, ప్రజెంట్ జనరేషన్ వన్స్ ఒకసారి మిడిల్ ఏజ్కి వచ్చేసిన తర్వాత ఆ ఏజ్ని ఎంజాయ్ చేయలేకుండా, దట్టు మళ్ళీ రాబోయే ఏజ్ కోసం ప్రివెన్షన్గా ఇప్పటి నుంచే ఏదో ఒకటి చేసేసుకోవడం, ఏదో ఒకటి పూసేసుకోవడం, రాసేసుకోవాలి, మారిపోతాము అన్న ఇంటెన్షన్లో పడిపోతూ ఉన్నారు. సో ఎందుకండి, మన ఏజ్ని మనం రెస్పెక్ట్ చేయాలి, మన లైఫ్ స్టైల్ని మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా జీవించాలి. అప్పుడే మన లైఫ్‌కి ఒక వాల్యూ ఉంటది. అట్లా అని అస్సలు చేసుకోకుండా జిడ్డు మొఖాలేసుకొని ఉండాలా అంటే, అట్లా ఉండమని నేనెప్పుడూ చెప్పను. సో భగవంతుడు మనకు ఒక ఆకృతి ఇచ్చి, మనకు ఒక రూపాన్ని కల్పించినప్పుడు దాన్ని ఎలా ఉందో దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయండి. శుభ్రంగా ఉండండి. మన బాడీని మనం, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. పైపైన మెరుగులు దిద్దుకోవడంలో తప్పు లేదు గానీ, పర్మనెంట్‌గా కంప్లీట్ బాడీ పార్ట్సే చేంజ్ చేసేసుకోవడం అంటే చూడండి ఎంత ఫూలిష్‌నెస్. దానివల్ల మార్కెట్‌లో ఒక వస్తువు మనం కొనుక్కుంటే దాని మీద చిన్న గీటుంటే కూడా, కొత్తది మాకు మంచిది ఇవ్వండి, సీల్ తీసి ఇవ్వండి, ఇదొద్దు మాకు, షోకేస్‌లో పెట్టిందొద్దు అని అంటామే. మరి మన బాడీని అవి ఇవి అని చెప్పేసి ఆ ఇంజెక్షన్ చేయించుకొని, ఈ ట్రీట్మెంట్ చేయించేసుకొని ఇంత ఆర్టిఫిషియల్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఉన్న బాడీని కంప్లీట్‌గా మనం డ్యామేజ్ చేసుకుంటున్నాము. సో అండ్ మనకి లైఫ్ లాంగ్ మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకుండా మనల్ని స్ట్రాంగ్‌గా, చాలా అందంగా, చాలా బ్రైట్ లుక్‌తో యంగ్‌గా కనిపించే విషయాలు చెప్తా చూడండి. వీటికి ఎవ్వరు ట్రీట్మెంట్ చేయలేరు. వీటిని మనమే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ, మనల్ని మనమే ట్రీట్ చేసుకుంటూ ప్రజెంట్ చేస్తే కానీ ఈ లుక్ అనేది కనిపించదు. ఏంటి అంటే, మనలో ఉన్న బుద్ధిని చూసి మనం చాలా ప్రౌడ్‌గా, అందంగా ఫీల్ అవ్వాలి. మనలో ఉన్న మంచి సంస్కారాన్ని చూసి మనం చాలా గొప్పగా, అందంగా ఉన్నామని ఫీల్ అవ్వాలి. అండ్ భగవంతుడు మనకి ఏదైతే ఒక లైఫ్ స్టైల్ ఇచ్చారో, ఆ లైఫ్ స్టైల్‌ని చాలా రెస్పాన్సిబిలిటీగా ఒక్కొక్క స్టేజ్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినప్పుడు, మనం కంప్లీట్‌గా అందంగా, చాలా యంగ్ లుకింగ్‌గా మనం కంప్లీట్ అయ్యామని ఫీల్ అవ్వాలండి. అంతేకాని నార్మల్ పీపుల్, పని చేసుకునే వాళ్ళు, రైతులు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కటి ఆలోచించండి. చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న కోరికలని మనం అదుపులో పెట్టుకోలేమా? మార్కెట్‌లో ఏదొస్తే దానికి వెళ్ళిపోతామా చెప్పండి? మన బాడీని, మన ఆకృతిని, మన శరీరాన్ని, మనకున్న భగవంతుడిచ్చిన మన రూపాన్ని మనమే యాక్సెప్ట్ చేయలేకపోతే ఎదుటి వాడికి ఎలా ప్రజెంట్ చేస్తాం? వాడెలా యాక్సెప్ట్ చేస్తాడు? సో మనల్ని మనమే చాలా కించపరుచుకున్నట్టు అనమాట. దీన్ని ఆలోచిస్తే ఒక్కసారి ఆలోచించండి.
అండ్ ఇక్కడ ఒకటి ఆలోచించండి. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నప్పుడైతే సో, మనం ఎట్లాంటి చేంజెస్ కానీ, ట్రీట్మెంట్‌లు కానీ, బాడీ చేంజెస్ కానీ చేసుకోనవసరం లేదు ట్రీట్మెంట్ తీసుకొని. సో, ఎవరిని సాటిస్ఫై చేయడానికి మనం ఇట్లా మన ఫేస్‌ని కానీ, మనల్ని మనం మార్చుకోవాలనుకుంటున్నాం. సో, ఒక్కసారి థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇంకొకటేంటంటే చిన్న చిన్న విషయాలు మనం ఫస్ట్ ఆలోచించాలండి, తెలుసుకోవాలి. సో, మన లైఫ్ స్టైల్ గాని, మనకి జెనెటికల్‌గా వచ్చే కొన్ని కొన్ని చేంజెస్‌ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలనమాట. కొంతమంది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు చాలా థిన్‌గా ఉంటారు. సర్టెన్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా ఆళ్ళకి అంటే మరీ ఓవర్ వెయిట్ కొంతమందికొస్తది. నార్మల్‌గా కొంచెం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళ జీన్స్‌ని బట్టి. కొంతమంది చిన్నగున్నప్పుడు చాలా బొద్దుగా ఉండి, సర్టెన్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా బక్కగా ఉండడము. మళ్ళీ ఒక ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం. ఇట్లాంటి చేంజెస్ వస్తాయి. అండ్ హెయిర్‌లో కూడా అంతే. మనకి యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండడము. కొంచెం ఏజ్ మైనస్‌లో పడుతున్నప్పటి నుంచి సో, కొంచెం హెయిర్ గ్రోత్ అనేది, హెయిర్ ఫాల్ అనేది అయిపోవడం ఇవన్నీ అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనకి ఇప్పుడున్న ఫుడ్‌ని బట్టి, మనం తీసుకుంటున్న ఫుడ్, ఉంటున్న కల్చర్‌ని బట్టి కూడా కొంచెం జెనెటికల్ ప్రాబ్లమ్ లేకపోయినా సడెన్‌గా అరే! మా మమ్మీకి లేదే, మా అమ్మమ్మకి లేదు, నాకెందుకు అనేది కూడా ఉంటది. సో, అది హెల్త్ ఇష్యూస్ వల్ల, మారుతున్న నాగరికతను బట్టి కూడా ఉంటదనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన లైఫ్ స్టైల్‌ని, మనం తింటున్న ఆహారాన్ని బట్టి మనం మన లైఫ్‌ని మార్చుకోవాలి తప్ప ఎక్కడికో ఎళ్లి కంప్లీట్‌గా ఈ మూతి సగం వరకు తీసేసి కొంచెం థిన్‌గా చేసుకుందాం. లేకపోతే ఈ చీక్స్‌కి ఇంకొంచెం ఫ్లెష్ అతికిచ్చేసి పెద్దగా చేసుకుందాం. ఇవన్నీ ఫూలిష్‌నెస్‌గా ఆలోచించకండి. మనం మనుషులము. మనకి ఒక స్వయంగా ఒక మైండ్ అనేది ఉంటది. అది కూడా ఆలోచిస్తది. దాని ఆలోచనలని మనం కరెక్షన్ చేయాలి. మన అదుపులో పెట్టాలి. సో, ఇవన్నీ ఆలోచించండి ఒకసారి. జెనెటికల్‌గా వచ్చేవి, హెల్త్ ఇష్యూ పరంగా వచ్చేవి, ఫుడ్ డెఫిషియన్సీ వల్ల వచ్చేవి, వీటన్నిటిని పక్కనున్న సమాజం లేకపోతే పక్కనున్న వాళ్ళు, ఇంట్లో మెంబర్స్ కానీ వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో ఇవన్నీ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరుగా చూడండి మీ మిర్రర్‌లో. ఎక్కడో ఇది చేంజ్ చేసి చూద్దామా, అది చేంజ్ చేసి చూద్దామా అని మిర్రర్‌లో అలా చూడొద్దు. మిమ్మల్ని మీరుగా చూసుకోగలిగినప్పుడు మీరేంటనేది చక్కగా మన మిర్రరే మనకి మంచి ఆన్సర్ చేస్తదనమాట. సో, నేనైతే ఇది స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. ఒకళ్ళతో ఒకరు ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. సో, అది ఏ విషయంలో అయినా, ఏ రంగంలో అయినా కానీ, మనకుండే ఒక ఐడెంటిటీ కానీ, మనకుండే ఒక యాంటిక్ థింగ్ ఏదైతే ఉందో అది స్పెసిఫిక్‌గా మనకే ఉంటది. అది ఎదుటి వాళ్ళకుండదు. అలాగే ఎదుటి వాళ్ళకి ఉండేది కూడా మనకి ఉండదనమాట. సో, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. సో, ఎందుకు అంటే ఒకళ్ళు చేసే వర్క్‌కి, మనం చేసే వర్క్‌కి కంపేర్ చేసుకొని వాళ్ళు అలా చేంజ్ అయిపోయారు, నేను కూడా చేంజ్ అయిపోతాను అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే చెప్తా చూడండి. సో, కొంతమంది సన్‌లైట్‌కి ఎక్కువగా ఉండి వర్క్ చేయాల్సుంటది. లైక్ పొలం పనులు వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే బిల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు కానీ. సో, ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్ వర్క్స్ వచ్చాయి కాబట్టి కొంతమంది ఏంటంటే ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తారు. సో, ఒకళ్ళ లైఫ్ స్టైల్‌తో ఒకళ్ళని కంపేర్ చేసుకోకూడదు. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన లైఫ్ స్టైల్‌ని, మనలో వచ్చే చేంజెస్‌ని, హెల్తీ చేంజెస్‌ని చాలా హెల్తీగా, చాలా పీస్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేసుకోవాలండి. సో, ఏది పడితే అది చూసేసి వెంటనే కోరికలే గుర్రాలయిపోతాయి అన్నట్టుగా పరిగెడుతూ వాటి వెనకాల బోల్తా పడిపోయి, ఉన్న లైఫ్ స్టైల్‌ని స్పాయిల్ చేసేసుకొని, ఉన్న ఆకృతిని మొత్తం డ్యామేజ్ చేసేసుకొని, ఇంతలా ఫీల్ అయిపోతే మళ్ళీ మనం పోగొట్టుకున్నది రానే రాదండి. ఐ థింక్ ఒక్కొక్కసారి పోగొట్టుకున్న అమౌంట్ వస్తదేమో గానీ, కోల్పోయిన జీవితం కానీ, కోల్పోయిన శరీర ఆకృతులు ఏవైతే ఉంటాయో అవి అస్సలు తిరిగి రావన్నమాట. సో, ఇదొక్కటి చాలా కొంచెం పేషెన్సీతో కొంచెం పీస్‌ఫుల్‌గా ఆలోచించండి. ఎందుకు అంటే
ఎవరు ఎంత పబ్లిసిటీ చేసినా, ఎవరు ఏది చేసినా కానీ, మన ఆలోచనలో మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటామో, మన బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, అవి ఎంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తామో, అలా ఉన్నప్పుడు మార్కెట్ ఎట్లా ఉన్నా గానీ, మనం అస్సలు మోసపోమనమాట. ఇది నేనెప్పుడు గుర్తుపెట్టుకుంటాను. సో, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అండ్ ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటి అంటే, మనం మనలాగే ఉందామండి. ఎలాంటి డ్యామేజెస్ చేసుకోకుండా, సో, సెకండ్ హ్యాండ్ మాల్‌లాగా తయారవ్వకుండా మనల్ని మనలాగే ఉందాము. మన లైఫ్‌లో వచ్చే చేంజెస్ కానీ, అచీవ్స్ కానీ ఏవొచ్చినా సరే, లైఫ్ అన్నాక అన్నీ వస్తూ ఉంటాయి. దాంతో పాటు మనం కూడా చేంజ్ అవుతూ ఉంటాము. సో, వీటన్నిటిని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ చాలా పీస్‌ఫుల్‌గా లైఫ్ అనేది రన్ చేద్దాము. నేను షేర్ చేసిన ఈ 4 మాటలు ఎవరినన్నా మనసు నొప్పించుంటే దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్, ఎవ్వరూ హార్ట్‌కి తీసుకోకండి. స్పెషల్లీ నా ఒపీనియన్ ఏంటనేది నేను చెప్పాను. నేను తెలుసుకున్నంతలో, నాకు ఉన్నంతలో జ్ఞానంలో నేను చెప్పగలిగాననమాట. సో, నాకు పెద్దగా క్వాలిఫికేషన్ కూడా ఏమీ లేదు. సో, అంతగా ఏం తెలీదు కాబట్టి, నేను తెలుసుకున్నంతలో 4 విషయాలు మీతో షేర్ చేసేసుకున్నాను. సో, ఎవరికన్నా హర్టింగ్‌గా అనిపిస్తే ప్లీజ్ అందులో ఉన్న మంచిని చూడడానికి, అందులో ఉన్న నిజాన్ని చూడడానికి, అందులో ఉన్న ఫ్యాక్ట్‌ని కనుక్కోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి. చో సో, పెద్దలు చెప్తూ ఉంటారు గదా! చేసే ప్రతి పనిలో, చెప్పే ప్రతి మాటల్లో చెడును వెతకడం కంటే మంచిని వెతకడం చాలా బెటర్ అని. సో, అదే నేనిప్పుడు మీకు చెప్తున్నాననమాట. నేను షేర్ చేసిన ఈ 4 మాటలు ఎవరినన్నా నొప్పించి ఉంటే, సో, దయచేసి మనసుకి తీసుకోకండి. జెన్యూనిటీని యాక్సెప్ట్ చేయండి అంతే. ఎవరినన్నా ఇబ్బంది పెట్టుంటే మరొకసారి సో, ప్లీజ్ ఎవరు హార్ట్‌కి తీసుకోవద్దు. అండ్ వన్ థింగ్ ఏంటంటే, నేనిక్కడ ఇంకొక విషయాన్ని కూడా షేర్ చేసేసుకోవాలనుకుంటున్నానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయన్నమాట. హై వ్యూస్ లాంగ్ వీడియోస్‌లో నాకు. సో, నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో నేను బెట్టింగ్ యాప్స్ గురించి ఒక అవేర్‌నెస్ కోసం అని చెప్పి ఒక వీడియో అనేది చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను కదండీ యూట్యూబ్‌లో. సో, దానికి ఆల్మోస్ట్ 400 వ్యూస్ వచ్చాయన్నమాట. సో, నేను చేసిన లాంగ్ వీడియోస్ అన్నిట్లో కల్లా అది బాగా రీచ్ అయింది. సో, అందరికీ చూసిన ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇలాగే నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉండండి. లిటరల్లీ నాకు తెలిసిన కొలీగ్స్ ఎవ్వరికీ కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ ఎవ్వరికీ నేను ఇట్లాంటి విషయం షేర్ చేయలేదు. ఇట్లా ఛానల్ ఉంది అని కూడా. సో, ఓన్లీ మా మమ్మీ, డ్యాడీ ఐ థింక్ ఫ్యూ మెంబర్స్‌కి కొంతవరకే తెలుసనమాట. సో, ఏదన్నా గానీ జెన్యూన్‌గా రీచ్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నాననమాట. సో, నా వీడియోస్ మీకెవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. నేను షేర్ చేసుకునే ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో, అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్, నార్మల్ పీపుల్‌కి మాత్రమే అండి. ఎందుకు అంటే వాళ్ళకి ఇలాంటి చేంజెస్ కానీ, ఇది అవసరం లేదన్నది నా ఉద్దేశం అనమాట. సో, నా ఒపీనియన్ షేర్ చేసేసుకున్నాను. కొంతమంది కొన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అంటే, స్పెసిఫిక్‌గా వాళ్ళకి అవసరమైతే వాళ్ళు పర్టిక్యులర్‌గా ఒక మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి గానీ, మంచిగా రీసెర్చ్ చేసుకొని, సెర్చ్ చేసుకొని వాళ్ళు వెళ్ళి, వాళ్ళు సజెషన్ తీసుకొని, వాళ్ళ ట్రీట్మెంట్ ఏదో వాళ్ళు చేసుకుంటారు. బట్ ఏంటి అంటే, నార్మల్ పీపుల్ వాళ్ళతోని ఎక్కడో ఏదో ఒకళ్ళ లైఫ్ స్టైల్‌తోని కంపేర్ చేసుకోకూడదన్న ఉద్దేశంతోని ఈ విషయాన్ని నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో, ఇదన్నమాట. ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీకెలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక మంచి వీడియోతో కలుస్తానండి మరి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ.